ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ పేకల్లోతో ఆరోపణలో కూరుకుపోయిన జనసేన కూటమి పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలో రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాధిత మహిళ శుక్రవారం ఎమ్మెల్యేకు సంబంధించిన మరికొన్ని ప్రైవేట్ వీడియోలు, చాట్లు బయటపెట్టారు. వీటిని బట్టి ఆయన మరికొంతమంది మహిళలకు వలవేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో చదువుకుంటున్న ఆ అమ్మాయి శ్రీధర్ ఎమ్మెల్యే కాగానే శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ చేసింది. అంతే, ఆమెకు అరవ శ్రీధర్ వరుసగా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. కొన్నిటికి సమాధానం ఇచ్చిన అమ్మాయి, మీరు ఎమ్మెల్యే కదా, ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్ చేసిన తీరిక ఖాళీ దొరుకుతుందా అని సందేహం వ్యక్తం చేసింది. ఉంది కాబట్టే మెసేజ్లు చేస్తున్నారని శ్రీధర్ బదులిచ్చారు. మరో అమ్మాయితో చాటింగ్ చేసిన ఎమ్మెల్యే ఆమె శరీరాన్ని రాయలేని విధంగా వర్ణిస్తూ మెసేజ్లు చేశారు. ఓ వివాహితతోనూ వ్యవహారం నడపాలని కూడా ఎమ్మెల్యే చూశారు. ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చిన్ననాటి స్నేహితుడంటూ ఆమెను లోబర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాక ఆమెను ఏకాంతంగా గడిపేందుకు రావాల్సిందిగా మెసేజ్ల రూపంలో అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. తాను వివాహితునని, భర్త, పిల్లలున్నారని, తనతో ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని వారించింది. కాదు, కూడదంటే మంచి స్నేహితులుగా ఉందామని హితవు చెప్పారు. అయినా సరే ఎమ్మెల్యే శ్రీధర్ వినిపించుకోకుండా ఆమె వెంట పడుతూనే ఉన్నారు. ఇలా ఇవి కొన్ని ఆధారాలు మాత్రమేనని, ఇంకా చాలా ఆధారాలు, ఎంతమంది మహిళలతో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించారనే వీడియోలు తన వద్ద ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగి అయిన బాధిత మహిళ చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇతర మహిళల గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి వాట్సాప్ చాటింగ్లు కూడా ఆమె బయటపెట్టారు. వాట్సాప్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారిని బుట్టలో వేసుకోవాలని ఎమ్మెల్యే చూశారని ఆరోపించారు.